ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ 99 క్లబ్. రచన విహారీ. ఇక కథలోకి వెళితే, ఈ మధ్య చిదంబరం ఆరోగ్యం బాగుండడం లేదని తెలిసి చూడడానికి బయలుదేరాను. హైదరాబాద్ ఎర్రమంజిల్ నుంచి మియాపూర్ బస్ ప్రయాణం. ఎండ కరకరలాడుతోంది. బస్సు వెళుతోంది. నా ఆలోచనలు చిదంబరం చుట్టూ తిరగసాగినాయి. చిదంబరము నేను బాల్యమిత్రులం. ఇద్దరము బందరు వాళ్ళం. గొడుగుపేటలో మా ఇంటికి 2 ఇళ్ల అవతల వాళ్ళ ఇల్లు. ఒకే స్కూల్లో మా చదువు. ఒకే క్లాసు వాళ్ళం. చిదంబరం నాన్న శంకరయ్య చిలకలపూడి గోల్డ్ కవరింగ్ వర్క్స్లో నగల తయారీ పని. చాలీ చాలని సంపాదన. అమ్మ సుభద్రమ్మ హోల్సేల్ షాపుల్లో బియ్యము పప్పులు బాగుచేసి 4 రాళ్ళు తెచ్చుకునేది. సాయంత్రం పూట ఇంట్లో 2-3 ఆడపిల్లలకి సంగీతం నేర్పుతూ ఉండేది. చిదంబరం అవస్థ చూసి, పోనీ మా ఇంటికి రా, కలిసి చదువుకుందాం అంటే వచ్చేవాడు కాదు. మా నాయనమ్మంటే భయం. ఆమెది కొంచెం పెద్ద నోరు. మా నాన్నది చిన్న స్టేషనరీ షాపు. పత్రికలు అమ్మకానికి ఉండేవి. మా నాయనమ్మ పేరున ఓ 2 ఎకరాల పొలం ఉంది. దాని మీద ఫలసాయం మాకు పెద్ద ఆదరువు. అందుకేనేమో నాకు చిదంబరం వాళ్ళకంటే మేము కొంచెం పైమెట్టు వాళ్ళమనే భావన ఉండేదనుకుంటాను. చిన్నప్పుడు చిదంబరానికి ఒక్కటే కోరిక, రాత్రిపూట చదువుకోవడానికి అనువుగా ఒక లాంతరు కావాలి. వాళ్ళది రైలు పెట్టెలాంటి 3 గదుల రేకుల షెడ్డు. అద్దె ఇల్లు. మొదటి గదికి మధ్య గదికి మధ్య తలుపు లేదు. ఆ మండికం మీద ఉండే దీపపు బుడ్డి మాత్రమే ఆ 2 గదులకు వెలుగు. అక్కడే చిదంబరం చదువు. తమ్ముళ్ళిద్దరూ కూడా వీడి పక్కకు చేరేవారు. చివరి చెల్లెలు 2 ఏళ్ల బుజ్జి. ఈ గదిలోకి ఆ గదిలోకి తిరుగుతూ చదువు సాగనిచ్చేది కాదు. రెండో బుడ్డి వంటింట్లో ఉండేది. అప్పటికి అక్కడికి పోయి కూర్చుని ఏ నోట్సో రాసుకోవాలని ప్రయత్నించేవాడు. ఇంతలో వాళ్ళమ్మ దాన్ని తీసుకుపోయి స్నానానికో రోట్లో పచ్చడి నూరడానికో పెరటగుమ్మం మండిగ మీద పెట్టుకునేది. ఇది చిదంబరం అవస్థ. అతని చిన్న మనసులో పెద్ద లాంతరు కోరిక. నాన్నని అడిగితే కొందాం లేరా, డబ్బు కావాలిగా అని ఊరుకునేవాడు. డబ్బు మాట చిదంబరం బుర్రకెక్కింది. అమ్మను సతాయిస్తే చాలే సంబడం అని ఏదో సామెత చెబుతూ డబ్బేమన్నా చెట్టుకు కాస్తోందిట్రా అని కసురుకొనేది. డబ్బు 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 మాట చిదంబరం బుర్రలో తిష్ట వేసింది. నెలాఖరున ఏ సంగీతం పిల్లో ఇచ్చిన డబ్బు చూసి మళ్ళీ అడిగేవాడు. అమ్మా, లాంతరు కొనుక్కుందామే, డబ్బులు ఇవ్వవే అని నస పెట్టేవాడు. ఆమె మళ్ళీ కసురుకునేది. డబ్బు లేదు, దశకం లేదు, పోరా అని. డబ్బు మాట చిదంబరం బుర్రని కుమ్మరి పురుగులా దొలవసాగింది. ఈ డబ్బు చిదంబరాన్ని కుదురుగా కూర్చొనివ్వలేదు. ఆలోచించి ఆలోచించి డబ్బు వచ్చే దారిని కనుక్కున్నాడు. పెరట్లో ములగ చెట్టు కాయలనో షెడ్డు మీద సొరకాయలో కోసుకుపోయి మార్కెట్లో అమ్మడం. అది ఇంటావిడ విసుక్కుంటూనే, పోనీలే, అవన్నీ ఎటూ చెట్లకి మిగిలిపోతున్నాయి, ఎంతమందికని పంచిపెడతాం అని తనను తాను సమాధానపరుచుకునేది. మొత్తానికి ఈ డబ్బుతో చిదంబరం లాంతరు కొనుక్కున్నాడు. దానిలోకి కిరసనాయిలకి వాడి డబ్బే సరిపోయేది. లాంతరు కోరిక తీరిన తర్వాత వాడికి బుక్స్ పెట్టుకోవడానికి ఒక జాజి చెక్క ర్యాక్ కావాలని అనిపించింది. ఇంకా అదే స్మరణ. వేరే మార్గం ఆలోచించాడు. దినపత్రికల్ని సర్కిల్పేటలో ఇళ్లల్లో వేసి వచ్చేవాడు. వేసిన పేపర్ల సంఖ్యను బట్టి ఆ ఏజెంటు తృణమో పణమో ఇచ్చేవాడు. నెమ్మదిగా ర్యాక్ వచ్చింది. ఇప్పుడు చిదంబరం కోరిక వాళ్ళ ఇంటివారి అబ్బాయి సైకిల్ మీదకి మళ్ళింది. దీన్ని సాధించుకోవడం ఎలా అని చాలా మదనపడ్డాడు. నన్ను అడిగితే నాకు తోచలేదు. వాళ్ళమ్మ దగ్గరికి సంగీత పాఠానికి వచ్చే శుభ మా క్లాస్మేట్. ఆమెతో వాడికి చనువు ఎక్కువే. ఆమెను అడిగితే కోపంతో, ఆ పిల్ల పోయి ఏ హోటల్లోనో సర్వర్గా చేరు,
చదువు కాస్త చెట్టెక్కుతుంది అని ఒక్క విసురు విసిరింది. ఆ విసురుతో నిజంగానే పోయి వెంకయ్య మెస్లో పడ్డాడు. రాత్రిపూట మాత్రమే సర్వర్గా చేసేట్లు పనికి కుదిరాడు. 8 నుండి 10 వరకు పని, నెలకు 6 రూపాయల జీతం. శంకరయ్య, సుభద్రమ్మ బాధపడేవారు. ఎందుకురా నీకు అవస్థలు, చక్కగా చదువుకో అనేవారు. చదువుకేం డోకా లేదు, ఫస్ట్ క్లాసు ఖాయం లెమ్మని గలగలా నవ్వేవాడు. మొత్తానికి అలా అలా కష్టపడి ఆ ఏడాది చివరికి సెకండ్ హ్యాండ్ సైకిల్ని సాధించుకున్నాడు చిదంబరం. సైకిల్ని సాధించుకున్న తర్వాత వాడి కల ఆ ఏడాది ఎలాగైనా సరే టెక్స్ట్ బుక్స్ అన్నీ కొత్తవి కొనుక్కోవాలని. దీనికోసం ఉదయాన్నే సంఘం వాళ్ళ పాలన తీసుకుపోయి కొన్ని ఇళ్లల్లో పోసి వచ్చేవాడు. దీనికి సంఘం వాళ్ళు నెలకోసారి డబ్బులు ఇచ్చేవారు. ఆ రాబడితో వాడి కోరిక తీరింది. ఒక కోరిక తీరితే మరొక కోరిక తలెత్తింది. అది మంచి ఉద్యోగం. అప్పుడు సుభా వాళ్ళ 3 అంతస్తు మేడంత ఇల్లు సంపాదించాలి. ఇప్పుడు చిదంబరం కథ ఒక సూర్యుడి కథలా అయింది. ఉదయాన్నే పేపర్లు వేస్తాడు. అప్పుడు కూరల మార్కెట్ వ్యవహారం, స్కూలు, రాత్రికి సరే మెస్సు. అప్పటికింకా మేం 10th క్లాస్లోనే ఉన్నాం. మియాపూర్ అన్న కేకతో ప్రస్తుతానికి వచ్చాను. త్వరగా బస్సు దిగి నడక సాగించాను. గేటెడ్ కమ్యూనిటీలో ట్రిప్లెక్స్ బంగ్లా భవంతిని చూసి కంగారు పడిన సంతోషం కలిగింది. సుభావాళ్ల మేడ కంటే అందంగా ఉంది. చిదంబరానికి తోటరాముడి కోరికలాంటి కోరిక తీరింది. హాల్లోనే కూర్చుని ఉన్నాడు. కళ్ళుమని దగ్గుతున్నాడు. పరామర్శలోనే ఇద్దరికి కళ్ళు చెమ్మగిలినాయి. 20 ఏళ్ల కుర్రాడు, పేరు రాజట, దూరపు చుట్టం. వాళ్ళ అత్తయ్య మనవడట. అతనే కేర్ టేకర్. 6 నెలల క్రితం చిదంబరం భార్య చనిపోయింది. విన్నాను. ఒక్కగానొక్క కొడుకు గోపి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతన్ని గురించి తెలుసు. యుఎస్లోనే ఎవరో కొలీగ్ పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. ఒక పిల్లవాడు. యుఎస్ వెళ్ళిన తర్వాత తిరిగి ఇండియా రాలేదు. వాడి దిగులుతోనే సుభా చనిపోయింది. రాజు కాఫీ తెచ్చాడు. తాగాము. డాక్టర్ ఏమన్నాడు? ఫైలు తెచ్చి చూపించాడు రాజు. ఆ అనారోగ్య వివరాల్ని చూసి కలత చెందాను. ఇదేమిటి చిదంబరం, పరిస్థితి తెలుసు కూడా ఇలా దగ్గుకుంటూ ఆయాసంతో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నావేంటి? బాగాలేదు అని చనువుగా చిరాకుపడ్డాను. తలని అటూ ఇటూ విదిలించి నవ్వాడు. నన్ను నోరెత్తనీయకుండా డబ్బు గురించి పెద్ద పాఠమే చెప్పాడు. బతుక్కి కొత్త అర్థాలు చెప్పాడు. నిస్సహాయపు చూపుతో చాలాసేపు కూర్చుండిపోయాను. ఆ తర్వాత సంభాషణలో బందరు కబుర్లు కదిలాయి. వాడు ఆ తర్వాత మౌనంగా కళ్ళు మూసుకు కూర్చున్నాడు. మళ్ళీ దగ్గుతెర వచ్చింది. నీళ్లు తాగాడు. నేను నా స్మృతుల్లో పెద్ద విశేషాలు ఏమీ లేకుండా పీయూసీ అయింది. రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు 3 అంతస్తుల మేడ దగ్గర కొన్ని నిమిషాలు ఆగి దాన్ని తేరిపారా చూసేవాడు. రాఘవ, ఇదిరా ఇల్లంటే అని డ్రీమ్ సీన్లోకి వెళ్ళిపోయేవాడు. డిగ్రీలో ఉండగా చిదంబరం ట్యూషన్లు మొదలుపెట్టి డబ్బును బాగానే సంపాదించాడు. నేను మా వాళ్ళ నుంచి బయటకు వచ్చేసానురా. చాలా గొడవ పడ్డాం. నా డబ్బు కావాలనుకునేంతగా మారిపోయారు వాళ్ళు. ఇక వాళ్ళకి నాకు రామ్ రామ్ అన్నాడు. ఒకరోజు వేరే రూమ్ తీసుకుని ఉండడం మొదలుపెట్టాడు. డిగ్రీ కాగానే నేను తను కూడా బ్యాంకు ఉద్యోగంలో చేరాము. అతన్ని విజయవాడలోనూ నన్ను హైదరాబాద్లోనూ వేశారు. మా దారులు వేరైనాయి. చిదంబరం పెళ్ళి శుభతోనే జరిగింది. తల్లిదండ్రులను ఒప్పించి పట్టుబట్టి చిదంబరాన్నే తన భర్తని చేసుకుందామే. పెళ్లిలో అతని సొంత ఆర్థిక సూత్రాల్ని విడమర్చి చెప్పాడు చిదంబరం. పిఎస్లోనూ సొసైటీలోనూ ఫెస్టివల్ అడ్వాన్స్ తీయడం, ఆ డబ్బుతో ఊరికి ఉత్తరంగానైనా సరే వచ్చినంత స్థలం కొనడం, ధర పెరగగానే దాన్ని అమ్మటం, మరింత పెద్దదో అనువైన చోటనో మళ్ళీ స్థలం కొనడం, దీనికి తోడు షేర్ల లావాదేవీ.
ఈ 3 ఏళ్లలో 2 లక్షల టార్గెట్, ఇంకో 25,000 వెలితి కూడాలి అంతే అన్నాడు. ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి కూడా అని నవ్వాడు. వెలితి పదం ఎందుకనో నాకు విలక్షణంగా తగిలింది. క్షణాల తర్వాత సుబావాళ్ల మేడలాంటి మేడే కదా నీ కోరిక, అది ఇప్పుడు నీదేగా అన్నాను. అది వేరే సంగతి, నాకు నేనుగా సాధించాలి అని ప్రయత్నాన్ని వదిలేది లేదులే అన్నాడు నమ్మకంగా. ఆ తర్వాత ఏడాది చివర్లో నా పెళ్ళికి హైదరాబాద్ వచ్చారు వాడు, సుభ, 6 నెలల పిల్లవాడు గోపి. అప్పటికి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మేనమామ ఇంటికి గుడివాడ వెళ్ళిపోయారు. వీడే కాదనుకున్నట్ట వాళ్ళని. మాతో 2 రోజులున్నారు. నా భార్య లావణ్య కలుపుగోలు మనిషి. సరదాగా గడిపాం. మాట మధ్యలో మీ ఫ్రెండ్కి ఇక ఎప్పటికప్పుడు ఇంకా ఇంత రావాలి అని ఆ వెలితి మీద, తరుగు మీదే దృష్టి. డబ్బు గురించి ఒక అంకె మీద లక్ష్యం, దానిలో లోటుని ఎలా పూడ్చాలా అని తాపత్రయం అని. అయినా చిదంబరం రహస్యాలు నీకు నేను చెప్పాలా అని గలగలా నవ్వేసింది. ఆ తరువాత చాలా కాలం నేను చిదంబరాన్ని కలవలేదు. వాడి విశేషాలు తెలియలేవు. టైం 1:30 అయింది సార్ అని రాజు భోజనం సంగతి గుర్తు చేశాడు. ఎప్పుడు వెళ్ళి టిఫిన్ క్యారియర్ తెచ్చాడో తెలియదు. డైనింగ్ స్పేస్లో సిద్ధం చేశాడు. చిదంబరం నేను ఇద్దరము ఈ లోకంలోకి వచ్చాము. భోజనం అయింది. కొద్దిసేపటికి నేను వెళతానంటే పర్వాలేదు పడుకో, చల్లబడిన తర్వాత టీ తాగి వెళ్ళొచ్చు అని రాజుని పైన రూమ్ చూపించమన్నాడు. వెళ్ళాను. 5 స్టార్ రూమ్లా ఉంది. గెస్ట్ రూమ్. పడుకున్నాను. ఎదురుగా ఫోటో, గోడ మీద చిదంబరం, సుభ, 10 ఏళ్ల గోపి. మనసు తెర మీద జరిగిపోయిన ఘటనల జ్ఞాపకాలు, ఉద్యోగాల్లో బదిలీలు, సంసారం, పిల్లల బాధ్యత. కాలచక్రం వేగంగా తిరిగింది. ఎన్నో ఏళ్ల క్రితం ఓసారి ఢిల్లీలో మేనేజర్ల కాన్ఫరెన్స్లో కలుసుకున్నాం. అప్పుడు చిదంబరం విశాఖలో, నేను బెంగళూరులో పనిచేస్తున్నాం. ఆ రాత్రి డిన్నర్ తర్వాత రూమ్లో, రాఘవ నీకు చెబితే నాకు సంతృప్తి. ఈ మధ్య వైజాగ్లో మంచి ఇల్లు కొన్నాను. హైదరాబాద్లో ట్రిప్లెక్స్ బంగ్లా ఉంది. విజయవాడలో, హైదరాబాద్లో కొన్ని సైట్స్ ఉన్నాయి. మా గోపి చెన్నై ఐఐటి సాఫ్ట్వేర్ ఫైనల్ ఇయర్. వాడికి యూఎస్ ఆఫర్ ఉంది. ఇప్పుడు నాకు ఒక్కటే కోరికరా, వాడి కోసం బెంగళూరులో ఓ మంచి ఫ్లాట్ తీయాలి. చూసిపెట్టు. ఎప్పటికైనా సాఫ్ట్వేర్ వాడికి ఆ నగరం మంచిది కదా. వింటూ కూర్చున్నాను. పరీక్షగా చూస్తున్నాను. డబ్బు సంపాదన గురించి ఇంకా ఏవేవో మాట్లాడాడు. మధ్యలో నీకు తెలుసుగా రాఘవా, అంతా నా స్వయం కృషి, ప్రయోజకత్వం అన్నాడు. అవును, నా ప్రయోజకత్వం గురించిన చాలా ప్రశ్నలు హఠాత్తుగా నన్ను నిలదీసినాయి. లావణ్య, చదువుల్లో ఉన్న 3 పిల్లలు, ఆనందమయమైన సంసారం, బందరులో పాత ఇల్లు, హైదరాబాదులో బ్యాంక్ లోన్తో కొన్న ఒక 2 బెడ్రూమ్ ఫ్లాటు, చాలు సంతృప్తి. ఆ తర్వాత రిటైర్ అయిన 5 ఏళ్లకి మరోసారి కూడా చిదంబరాన్ని కలిశాను. ఒక మిత్రుడి ఇంట్లో పెళ్లి సందర్భంగా. ఈసారి కూడా డబ్బు ప్రసక్తి, వెలితి గురించి మాట్లాడాడు. షేర్లన్నీ గాసల బీసటగా ఉన్నాయట. మార్కెట్ బాగా లేదని అమ్మి సొమ్ము చేసుకునే పనిలో ఉన్నట్ట. ఊరికే ఉండడం ఎందుకని ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా చేస్తున్నట్ట. ఎంతిస్తారు అడగకుండా ఉండలేకపోయాను. రోజుకు 2,000, 3 క్లాసులు. ఎక్కడా? ప్యాట్నీ సెంటర్లో. ఎక్కడ మియాపూరు, ఎక్కడ ప్యాట్నీరా, ఎందుకొచ్చిన అవస్థ అన్న నా అభిప్రాయానికి నవ్వేశాడు. ఆ పైన మాట సాగలేదు. విడిపోయాం. ఇదిగో ఎన్నాళ్ళకి మళ్ళీ ఇవాళ ఇట్లా కలిసాం. 4ంటికి లేచి కిందకి వెళ్ళాను. ఏవేవో డాక్యుమెంట్స్ని చూసుకుంటున్నాడు. రాజు టీ తెచ్చాడు. తాగుతుండగా చిదంబరానికి బాగా దగ్గొచ్చింది. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. టీపాయ్ మీద ట్యాబ్లెట్ తీసి బొగ్గన పెట్టుకున్నాడు. నాకు చాలా బాధ కలిగింది.
ఇట్లా చాలాసార్లు ఎక్కువగా దగ్గు తెరలు తెరలుగా వస్తుంది సార్. ప్రత్యేకంగా మందులేం లేవు. నిన్న మొన్న కూడా ఎండలో పడి ఎవరో బిల్డర్ దగ్గరికి వెళ్ళొచ్చారు. అది ఆటోలో. బయట పొల్యూషన్ సంగతి చెప్పేదేముంది, చెబితే వినరు అన్నాడు రాజు. నేను చిదంబరం వైపు కినుకగా చూశాను. తప్పదురా, రియల్ ఎస్టేటు డౌన్లో ఉంది. 2 సైట్లు కొనాలి. ఆ 2 కొంటే వెలితి పూడుతుంది అన్నాడు సంజాయిషీ ఇస్తున్నట్టు. నాకు కోపం వచ్చింది. చూడు చిదంబరం, ఈ వయసులో నీకింత డబ్బు, దాని వెలితి తాపత్రయం పనికిరాదురా. పైగా ఇళ్ళు, స్థలాలు, పెన్షన్లు, షేర్లు, బోలెడంత సంపద. నిన్ను వదిలేసిన కొడుకు కోడలునేమో నీ డబ్బు మాకొద్దని వాళ్ళ డబ్బు ఏం చేసుకోవాలో తెలియక చస్తున్నారు. ఎవరి కోసం రా నువ్వు ఇలా కష్టపడడం? గట్టిగానే అరిచాను. మందలింపు ధోరణిలో నవ్వాడు. నాకు ఇంకా చిర్రెత్తుకొచ్చింది. నవ్వకు. నువ్వు నీ ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టడం లేదు. షుగరు, బీపీ, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అన్నా భయం లేకపోతే ఎట్టా? దీన్నే మూర్ఖత్వం అంటారు. మళ్ళీ నవ్వాడు. ఎట్టాగైనా పోవాల్సిన వాడినే కదరా. మళ్ళీ ఈ హాస్పిటళ్ళు డబ్బు ఖర్చు ఎందుకు? ఒక్కసారి వెళ్ళొస్తే ఒక్కరోజుకి 10,000 బిల్లు చేశారు. డబ్బు డబ్బు కోటికి పడగలెత్తావు కదా, చాలదా ఏరా? నేను గట్టిగానే విసుక్కున్నాను. అదిగో అప్పుడు వాడన్న మాటే నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఇంతకీ వాడన్న మాట ఏదో లేరా. వాడెంత కాదనుకున్నా నేను 4 రాళ్ళు మిగిల్చిపోగలిగితే వాడికి వాడి కొడుక్కి ఉంటాయి కదరా. అందుకు ఈ తపన. ఇది వాడి వాంఛితం. నోట మాట రాలేదు నాకు. ఆశించేదానికి ఇంకొంచెం తరుగు, ఇంకొంచెం వెలితి. 100కి 99 సాధించిన ఇంకా మిగిలిన ఆ ఒక్కటి కోసం ఆరాటం. అది పోడాలి. ఎక్కడ తృప్తి? బ్రతుకంతా వెలితిని పోడ్చడానికి తాపత్రయమేనా? తగులుని మిగులు చేయడానికి ఆరాటమేనా? అందున ఏమాత్రం అవసరం లేని మనిషి తపనకి అర్థం ఏమిటి? నా మెదడులో పెద్ద విస్ఫోటనమే జరుగుతోంది. ఏదో అరణ్యం మధ్యలో దారి వెతుక్కుంటున్నవాడిలా దిక్కులు చూస్తున్నాను. శుభమాటలు గుర్తుకు వచ్చాయి. మీ ఫ్రెండ్కి ఇక ఎప్పటికప్పుడు ఇంకా ఇంత రావాలి అని ఆ తరుగు మీదే దృష్టి. డబ్బు గురించి ఒక అంకె మీద లక్ష్యం. దానిలో లోటుని ఎలా పోడ్చాలా అనే తాపత్రయం. ఆ తరువాత అక్కడ కూర్చోవాలి అనిపించలేదు. నా లోపలి అలజడిని అణుచుకుంటూ వాడి దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాను. ఇది జరిగిన 15వ రోజు తర్వాత ఒకరోజు తెల్లవారుతుండగా రాజు ఫోన్ చేశాడు. మీరు అర్జెంటుగా రావాలి సార్, తాతగారి పరిస్థితి బాగాలేదు అని. హడావుడిగా ఆందోళనగా వెళ్ళాను. లావణ్య కూడా వచ్చింది. మేము వెళ్ళేసరికి చిదంబరం నిర్జీవిగా ఉన్నాడు. నేను మామూలుగా 5ంటికి చూస్తే అనుమానంగా ఉండి గబగబా ఈ కాలనీలో ఉండే డాక్టర్ గారిని పిలుచుకొచ్చాను. రాత్రి నిద్రలోనే పోయారట డాక్టర్ చెప్పారు. రాజు ఏవో వివరాలు చెబుతున్నాడు. ఎదురింటి ఆయన అంటున్నాడు, ఇంత ఉండి ఈ మనిషి ఇలా పోవాల్సి వచ్చింది. ఉలిక్కి పడ్డాను. నా మేధలో చిదంబరం ఆస్తి వ్యవహారాలు, కొడుకు రావడం రాకపోవడం సంగతులు సరే. ముందు ఇప్పుడు కావలసిన కార్యక్రమంలో వెలితిని ఎవరు పోడ్చాలి, ఎలా పోడ్చాలి అనే ప్రశ్న గిరికీలు కొడుతోంది. శవాన్ని మార్చురీకి తరలించాలి ముందు. రాజు నా పక్కకు వచ్చి నా సంగతి ఏం తేల్చిపోయారో తెలీదు అన్నాడు నిస్పృహతో. నేను గతుక్కుమని అటువైపు చూసి చూపు మరల్చుకున్నాను. దిక్కులు వెలితిగా వెలవెలా పోతున్నాయి. స్నేహితులు, కథ ఎంతో అర్థవంతంగా ఉంది కదండి. మనం భూమి మీద ఉన్నన్నాళ్ళు ఇది నాది, అది నాది, అది కావాలి, ఇది కావాలి, అన్నీ నావే అనుకుంటాం. కానీ క్షణకాలం ఈ శరీరాన్ని మన ఆత్మ వదిలిపోతే మనవి అనుకున్నవన్నీ ఇక్కడే, మనం ఎక్కడో. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నా కొత్త ఛానల్ను సపోర్ట్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవా మరి.